హాయ్ హలో దిస్ ఈస్ నేమ్ మంజునాథ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఆల్రెడీ మీకు తమ్మైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో ఈ ప్యాక్ వచ్చేసి బీట్రూట్ ఫేస్ మాస్క్ అనమాట. 1 టైం అప్లై చేస్తున్నా మీకు రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. సో పింపుల్స్ ఉన్నా, ఏమైనా డార్క్ ఫేస్ అనేది డార్క్గా ఉన్నా, ఏమన్నా మీకు కొంచెం మచ్చల టైప్ ఉన్నా, గ్లోయింగ్ రావాలన్నా ఇది మీరు ఒకసారి పెట్టుకున్నా కూడా త్వరగా అనేది రిజల్ట్ కనిపిస్తుంది. సో అది ఏంటి, ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్తాను. ఇది వీక్లీ వన్స్ పెట్టినా కూడా చాలండి మీరు. సో త్వరగా అనేది కూడా మీ ఫేస్ని బ్యాక్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఒక బీట్రూట్ అయితే తీసుకుంటున్నాను, చిన్నదైనా ఓకే. సో మంచిగా తురుముకోవాలన్నమాట, పైన స్కిన్ మొత్తం తీసేయాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఇలా సన్న జార్తో అయినా తురమవచ్చు, లేకపోతే మీరు మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకొని దాన్ని జ్యూస్ అయితే మనకు మొత్తానికి జ్యూస్ అయితే రావాలన్నమాట మనకు. సో నేనైతే తురుముకుంటున్నాను అనమాట. సో ఇలా మంచిగా కొంచెం మనకి ఎంత కావాలో అంత అయితే తురుముకోవాలన్నమాట. మంచిగా తురుముతున్న తర్వాత సో ఇప్పుడు దీన్నంతా కూడా మనం ప్యాక్ దేంట్లో అయితే చేసుకుంటున్నామో అందులోకి మొత్తం గట్టిగా చేత్తో పిండుతూ ఆ జ్యూస్ని అనేది మనం స్టెయిన్ చేసుకోవాలన్నమాట సపరేట్గా. మిక్సీలో చేసుకుంటే మనం టీ వడగట్టే దాంట్లో అయితే తీసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఇలానే చేత్తోనే మంచిగా జ్యూస్ అంతా కూడా తీసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే. సో మనకు ఎంత కావాలంటే అంత జ్యూస్ అయితే తీసుకొని పెట్టుకోవాలి పక్కకి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను శనగపిండి తీసుకుంటున్నాను. సో శనగపిండి 1 టేబుల్ స్పూన్ శనగపిండి అయితే వేసుకోవాలన్నమాట ఇందులో. అండ్ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ హనీ అంటే తేనె వేసుకోవాలన్నమాట. సో ఇందులోనే ఒక స్పూన్ పాలు, పచ్చిపాలైనా ఓకే, లేదంటే కాల్చి చల్లార్చిన పాలని కూడా వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ ఇది. సో ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం ఇంకా కంప్లీట్గా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ సమ్మర్లో ఈ ప్యాక్ ట్రై చేస్తున్నట్టయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫేస్కి పెట్టుకోండి. అప్పుడైతే కొంచెం ఫేస్ కూడా కొంచెం కూలింగ్గా ఉంటుంది, బాగుంటుంది. సో నార్మల్ టైంలో అయితే ఏం అవసరం లేదనమాట. సో ఇంకా మంచిగా ఫేస్ అంతా ఫస్ట్ క్లీన్గా పెట్టుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది కూడా నేను మంచిగా అప్లై చేసుకుంటున్నాను. సో చేత్తో అయినా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా మొత్తం ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా నెక్ కానీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్కి, హ్యాండ్స్కి మీకు ఎక్కడైతే బ్లాక్నెస్ అనేది ఉందో సో ఆ ప్లేసెస్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది అప్లై చేసుకున్నాక ఒక 15 to 20 మినిట్స్ వరకు వెయిట్ చేయొచ్చు. లేకుంటే అది మొత్తం డ్రై అంతా అయిపోవాలన్నమాట. మీరు ఫ్యాన్ కింద అయితే ఉండకండి, ఎందుకంటే గాలికి త్వరగా ఆరిపోతుంది కాబట్టి మీకు రిజల్ట్ అనేది కొంచెం త్వరగా కనిపించదు. సో నార్మల్గా అయినా కూర్చోండి. సో ఇంకా మొత్తం ఇలా డ్రైగా అయిపోవాలన్నమాట. డ్రై అయిపోయిన తర్వాత ఇలా క్లాత్తో అయినా ఓకే, లేదంటే మీరు ఫేస్ వాష్ లాగా అయినా కూడా చేసుకోవచ్చు మంచిగా నార్మల్ వాటర్తో. సో నేనైతే ఇలా క్లాత్తోనే మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, క్లీనింగ్ చేస్తూ ఉంటేనే కొంచెం స్కిన్ అనేది కూడా కొంచెం బ్రైట్గా స్మూత్గా అయిపోయింది నాకైతే. కానీ 1 టైంలోనే రిజల్ట్ అనేది అయితే చాలా తక్కువ వస్తాయి ఏవైనా కూడా. సో ఈ బీట్రూట్ ప్యాక్ వచ్చేసి చాలా అంటే చాలా త్వరగా అనేది రిజల్ట్ చూపిస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఇది వీక్లీ 1 or 2 టైమ్స్ అయినా మీకు టైం ఉంటే 2 టైమ్స్ అప్లై చేయండి. అండ్ ఇంకా నేను మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తాను అనమాట. ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా, హెయిర్ రిమూవల్స్ కానీ ఫేస్ పైన మొత్తం క్లీన్ చేసినా ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అయితే నేనైతే అప్లై చేస్తాను. సో మీరు కూడా ఏదైనా మాయిశ్చరైజర్ కానీ అప్లై చేయండి. లేదు మాకు మాయిశ్చరైజర్ లేదు అంటే అలోవెరా జెల్ అయినా అప్లై చేయొచ్చు మీరు. సో ఇది మసాజ్లా కూడా చేసుకోవాలన్నమాట అంతా. సో ఇలా అయితే ఉంది, చూస్తున్నారు కదా. నా స్కిన్ అయితే చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. మీరు నమ్ముతారో లేదో కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఈ ప్యాక్ మాత్రం మీకు ఇన్స్టా గ్లో వస్తుంది. మీకు పార్లర్లో అవి కూడా వస్తాయి రావో నాకు క్లారిటీగా తెలీదు. నేను ఎక్కువ హోమ్ రెమెడీస్తోనే నా స్కిన్ని అయితే మంచిగా చేసుకుంటాను.
చేసుకుంటా. సో మీరు కూడా అలానే ఉండాలి అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్. బాయ్.